టీబీజేపీలో చేరికలుండబోతున్నాయా? ఓ మాజీ ఎమ్మెల్యే కమలం కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నారా? స్థానిక ఎన్నికలకు ముందే చేరికకు డేట్ ఫిక్స్ చేసుకున్నారా? ఈ లిస్టులో ఎవరెవరున్నారు? బీజేపీలో నిజంగానే కొత్త జోష్ కనిపించబోతుందా? ఇంతకీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? ఆలంపూర్ నియోజకవర్గం. ఇది తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ క్రమంలో 2 సార్లు ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చెల్లా సూచించిన విజయుడికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. తనకో లేదా తన కుమారుడు అజయ్కో గులాబీ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు ఈ పరిణామాలు అస్సలు నచ్చలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కు మద్దతిచ్చారు. అయినా సంపత్ ఓడిపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తరువాత క్రియాశీల రాజకీయాలతో టచ్ మీ నాట్ అన్నట్లుంటున్న అబ్రహం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపొచ్చినప్పటికీ అప్పుడు ఆయన నిరాకరించారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు, అనుచరగణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మొదట కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకొని గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కూడా సంపత్ కుమార్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కాకుండా సంపత్ కుమార్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో అప్పుడు ఆయన టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఇక 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరి మరోసారి విజయం సాధించారు. ఇక 2023లో సిట్టింగ్ గా మరోసారి ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే కాంగ్రెస్ లోనూ బీఆర్ఎస్ లోనూ సిట్టింగ్ గా తనకు టికెట్ దక్కకుండా చేయడంలో ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారట అబ్రహం. ఇదిలా ఉంటే వయోభారంతో ఉన్న డాక్టర్ అబ్రహం బీజేపీ గూటికి చేరాలనే ఆలోచించడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఆలంపూర్లో బీజేపీకి పట్టుండటం, జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ట్రాక్ ఉండటంతో పాటు మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్లో బీజేపీకి 55,000 పైచిలుకు ఓట్లు రావటం లాంటి లెక్కలు ఆయన వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా ప్రాబల్యం, కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవానే కొనసాగుతుండటంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్తు ఉంటుందని అబ్రహం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో కుమారుడు డాక్టర్ అజయ్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు ఎంపీ డీకే అరుణతో రాష్ట్ర పార్టీ పెద్దలతో భేటీ అయినట్టు సమాచారం. స్థానిక ఎన్నికలకు ముందే అబ్రహంను పార్టీలోకి చేర్చుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చు అని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అబ్రహం వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ తో ఆలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.